మార్వెలస్ ఎపిక్ స్టోరీస్కి స్వాగతం. విక్రమార్క బేతాళ కథలు. ఒక రాజు, ఒక బేతాళుడు. జ్ఞానాన్ని పరీక్షించే కథ. 4 భాగం. ప్రారంభం. కథ చివర వచ్చే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళకండి. మార్వెలస్ ఎపిక్ స్టోరీస్ సభ్యులందరికీ ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో మేము 1100 సబ్స్క్రైబర్ల మైలురాయిని చేరుకున్నాము. మీ మద్దతుకు కృతజ్ఞతలు. భూమి మీద ధైర్యసాహసవంతుడెవడైనా ఈ దేవాలయానికి ఎడమపక్కన ఉన్న జలాశయం తీరంలో ఉన్న పెద్ద మరిచెట్టుకి కొలను మీదుగా ఉండే కొమ్మ మధ్యన గట్టిగా వేలాడగట్టబడిన ఇనుప ఉట్లు 7ంటిని ఒకేసారి తెగనరికి కిందన నీళ్లల్లో కనిపించే వాడి అయిన శూలం మీదికి తలక్రిందులుగా గురి తప్పకుండా పడి మరణిస్తే అతను బతికి కాళికాదేవి కృపవలన ప్రసిద్ధి పొందిన చక్రవర్తి అవుతాడు అని ఉంది. అలా జరిగితే దేవి మహిమల వల్ల దేవేంద్రుడి నగరంలా ఎంతో వింతైన నగరం ఇక్కడ ఏర్పడుతుంది. అలా చక్రవర్తి అయిన ఆ పురం రాజధాని అవుతుంది. దీనికి రాజైన వారి అన్ని కోరికలు తీరతాయి. కాళి అతన్ని కరుణతో కాపాడుతూ ఉంటుంది. అది చదివి ఆశ్చర్యపోయాడు భట్టి. ఎంత మహిమగల స్థలం! ఇంతకుముందు ఇక్కడికి వచ్చి ఎవరూ ఈ శాసనం చూసి ఉండరు. చూసినా మాత్రం అసాధ్యమైన పనులు ఎవరు చేయగలరు? శాసనంలోని విషయాన్ని నమ్మి ఎవరు ప్రాణాలు పణంగా పెట్టగలరు? అంతటి సాహసం ఎవరికుంటుంది? ఇది విక్రమార్కుడు చెప్పిన లక్షణాలు ఉన్నాయి. చుట్టూ విశాలమైన సారవంతమైన చదును నేల ఉంది. కాళికాలయ ఉంది. దగ్గరలో పర్వతం ఉంది. పక్కన జలాశయం ఉంది. శాసనంలో చెప్పిన విధంగా చేస్తే దేవి అనుగ్రహానికి పాత్రుడై పరమేశ్వరి సృష్టించే పట్టణానికి రాజవడం కొంత కష్టమైనా విక్రమార్కుడు తలచిన విధంగా రాజధానిని ఇక్కడ నిర్మించవచ్చు అనుకుంటూ భట్టి వేగంగా నగరం చేరుకున్నాడు. భట్టి, నీవు ఎక్కడెక్కడ తిరిగావు? నేను చెప్పినలాంటి స్థలం ఎక్కడైనా కనిపించిందా అని ఆత్రంగా అడిగాడు విక్రమార్కుడు. భట్టి వెంటనే తాను చూసిన స్థలం గురించి ఆ శాసనంలోని విషయాలన్నీ వివరంగా విక్రమార్కుడికి చెప్పాడు. అది రాజధానికి అన్ని విధాలా అనువైన స్థలం అన్నాడు. విక్రమార్కుడు ఎంతో సంతోషించి, భట్టి, మనం ఇప్పుడే అక్కడకు వెళదాం. నేనా శాసనంలో చెప్పినట్లు అన్నీ చేసి ఆ మహాకాళి అనుగ్రహం పొందుతాను. మనమిద్దరమే వెళ్దాం అని క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే బయల్దేరాడు. వారు నగరం వదిలి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ తాను చూసిన శిలాఫలకం, అక్కడ ఉన్న జలాశయం, గుడి అన్నీ చూపించాడు భట్టి. ముందుగా కాళికాలయానికి వెళ్లి అక్కడి నుంచి భట్టితో కలిసి జలాశయానికి చేరుకొని దాని ఒడ్డున ఉన్న పెద్ద మరికొమ్మ ఒకటి కొలను మీదికి వ్యాపించి ఉండటం, దానికి ఇనుప ఉట్లు కట్టబడి వేలాడుతుండడమూ చూశాడు. వెంటనే సందేహించకుండా కత్తిపట్టుకుని చెట్టు ఎక్కి 7 ఇనుప ఉట్లను దగ్గరకు చేర్చి పెనవేసి కాళికాదేవిని స్మరించి ఒక్క వ్రేటుతో వాటిని తెగనరికాడు. 7 ఉట్లు ఒక్కసారే తెగిపడ్డాయి. అంతకుముందు కనపడని శూలం వెంటనే నిట్ట నిలువుగా మరికొమ్మకి కింద నీళ్లల్లో పొడుచుకొని వచ్చింది. దానిని చూసి భయపడకుండా జై భద్రకాళి అంటూ తలక్రిందులుగా దానిమీద పడిపోయాడు. భక్తులను కరుణించి కాపాడే కాళికామాత అతని ధైర్య సాహసాలకు మిక్కిలి సంతోషించి శూలం అతని శిరస్సుకు గుర్చుపోకుండా వెంటనే చేతులు చాచి అతను శూలం మీద పడకుండా పట్టుకొని గుడిలోకి తీసుకుని వెళ్ళింది. విక్రమార్కుడికి ఏమవుతుందోనని భయపడుతూ కొలను ఒడ్డున నిలబడ్డ భట్టి భద్రకాళి ఆకారం ధరించి వచ్చి రాజును రక్షించి గుడిలోకి తీసుకుని వెళ్లడం చూసి భట్టి ఆశ్చర్యంతోనూ తాను కూడా వేగంగా గుడికి వెళ్లి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించసాగాడు. కొంతసేపటి తర్వాత విక్రమార్కుడికి తెలివి వచ్చింది. అతను అమ్మ పాదాల మీద పడి మొక్కి నిలబడి చేతులు జోడించి స్తోత్రం చేశాడు. దేవి విక్రమార్కుణ్ణి కరుణ నిండిన కళ్లతో చూస్తూ, ఓ విక్రమార్క మహారాజా, నీ కార్యదీక్షకి ధైర్య సాహసాలకు చాలా సంతోషించాను. శాసనంలో చెప్పినవన్నీ సరిగ్గా చేశావు. కనుక దీనిలో ఉన్న ప్రకారం నీకన్నీ సిద్ధిస్తాయి. ఇక్కడ ఎటువైపు చూసినా పొడవు కలిగి సకల సంపదలు సమృద్ధిగా ఉండి గోపురాలు, విశాలమైన భవనాలు, మనోహరమైన పూలతోటలతోనూ ఉండే మహానగరమొకటి ఏర్పడుతుంది. నువ్వు ఈ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని నీ ప్రతాపంతో అందరు రాజులని జయించి మహాగుణవంతుడు, సమర్థుడైన ఈ భట్టి మంత్రిత్వంలో చక్రవర్తివై ఎదురు లేకుండా చాలా కాలం రాజ్యం పాలించగలవు. ఎప్పుడు నీకు అపజయం కలుగుతుందో అదే నీ మరణ సమయం. నీ చివరి దశలో తప్ప ఓటమి సంభవించదు. నువ్వు నన్ను ప్రార్థించినప్పుడు నీ కష్టాలను తీరుస్తాను. శాశ్వత కీర్తితో వర్ధిల్లు అని విక్రమార్కుడికి భూమిలో ఉన్న ఒక నిధిని చూపించి, కుమారుడా, దీనిలో ధనం, బంగారం, రత్నాలు ఎంత కావలసినా నీకు దొరుకుతుంటాయి. ఎంత తీసినా అవి తరగవు అని దాని మహిమ చెప్పి, మీరిక్కడ నగర నిర్మాణానికి ప్రయత్నించండి చాలు అని అంతర్ధానమయ్యింది.
ఇద్దరూ దేవికి నమస్కరించి వెంటనే వారు నగరానికి వెళ్లి కావలసిన సాధనాలు తీసుకుని తూర్పు దిక్కున నగరం నిర్మాణం మొదలుపెట్టారు. అక్కడ భద్రకాళి ప్రభావం వల్ల అందమైన నగరం వెలసింది. విక్రమార్కుడు ఎంతో సంతోషించి, తమ్ముడు, నువ్వు మన నగరం వెళ్ళు, అక్కడ మనం లేనప్పుడు రాజకార్యాలను నిర్వహించే బాధ్యతను గుణనిధికి అప్పగించి మన సామాగ్రిని అంతఃపుర స్త్రీలను వెంటపెట్టుకొని రా అన్నాడు. వెంటనే భట్టి నగరానికి చేరుకొని విక్రమార్కుడు చెప్పినట్లు చేసి తిరిగి వచ్చాడు. విక్రమార్కుడు ఆలోచించి ఆ నగరానికి ఉజ్జయిని అని పేరు పెట్టాడు. శిథిలమైన కాళికాలయాన్ని ఎత్తైన గోపురంతో నిర్మించాడు. చుట్టూ మండపాలు కట్టించి అక్కడ నిత్యం ఏదో ఒక ఉత్సవం జరిగేలా ఏర్పాటు చేసి కాళికాదేవిని ఎప్పుడూ భక్తితో పూజించేవాడు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న బ్రాహ్మణుల్ని అందరినీ రప్పించి వైభవంగా పట్టాభిషిక్తుడై ఎన్నో దానధర్మాలు చేస్తూ సైన్యాలను తీసుకుని యుద్ధాలు చేస్తూ అందరి రాజులని జయించి వారిచ్చిన కానుకలతో వచ్చేవాడు. విక్రమార్కుడు తన దేశంలో ఎవరికీ ఎలాంటి కష్టనష్టాలు కలుగకుండా ప్రజలను ప్రేమగా చూసేవాడు. భోజరాజా, విక్రమార్కుడి వంటి రాజు ప్రపంచంలో లేడు. రోజురోజుకీ అతని కీర్తి ఎల్లలోకాలకు వ్యాపించసాగింది. ఇలా ఉండగా దేవలోకంలో ఒక విశేషం జరిగింది. ఇంద్రుని సభలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, కుంద, తార, హేమ, పుంజికస్థల మొదలైన అప్సరసలు రోజూ నాట్యం చేస్తూ ఇంద్రుణ్ణి ఆనంద కలిగిస్తూ ఉంటారు. వారందరూ ఎవరికి వారే తామే గొప్ప అని ఇతరుల్ని తేలికగా మాట్లాడుతుండేవారు. అది మెల్లమెల్లగా కలహానికి దారితీసింది. మెల్లగా ఇంద్రుని వరకు దారితీసింది. అతను మిగిలిన వారిని సమాధానపరిచాడు. కాని రంభ, ఊర్వశి మధ్య ఉన్న కలహాన్ని తగ్గించలేకపోయాడు. వారిద్దరూ వెంటనే ఇంద్రుని వద్దకు వచ్చి, దేవా, మీరు మా వివాదాన్ని వెంటనే పరిశీలించి నాట్యంలో ఎవరు ఎక్కువ నేర్పు కలవారో మీరే నిర్ణయించి చెప్పాలి అని ప్రార్థించారు. సరే అని ఇంద్రుడు వారిద్దరూ నాట్య విద్యను ప్రదర్శించడానికి ఏర్పాటు చేశాడు. సభకి నాట్యకళా నిపుణులు, దేవ బృందాలు వచ్చారు. రంభ, ఊర్వశి ఇద్దరూ నాట్యం చేశారు. ఎవరు నృత్యం చేస్తున్నప్పుడు వాళ్లదే గొప్పగా కనపడటం వల్ల వాళ్లల్లో ఎవరు అధికులని తేల్చి చెప్పడం అసాధ్యమే అయ్యింది. ఇంద్రుడు సభలోని మహాత్ములను చూస్తూ, అయ్యా, మీరు అన్ని శాస్త్రములు తెలిసినవారు, విజ్ఞానులు, వీరి నాట్యం చూశారు కదా, ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పు కలవారో నేను తేల్చి చెప్పలేకపోతున్నాను. ఆ బాధ్యతను మీ మీద ఉంచుతున్నాను. దయచేసి వీరి వివాదం తేల్చి చెప్పండి అన్నాడు ఇంద్రుడు. సభలోని వారు ఎవరికి వారే ఏమీ చెప్పలేకపోతున్నారు. అది చూసి ఇంద్రుడు, ఏమిటి, ఎవరు ఏమీ మాట్లాడటం లేదు, మీకూ తెలియటం లేదా? సర్వజ్ఞునైన మునిశ్రేష్ఠులకే తెలియని ఈ విషయం ఇంకా ఎవరు తేల్చగలరు అని అన్నాడు. అప్పుడు నారదుడు లేచి, దేవేంద్ర, ఇది సామాన్యమైన విషయం కాదు. మాలో ఈ విషయాన్ని తేల్చగల నిపుణులు లేరు. భూలోకంలో ఉజ్జయిని అనే పట్టణంలో విక్రమాదిత్యుడనే చక్రవర్తి ఉన్నాడు. ఆయన ధర్మస్వరూపుడు. ఆయన సకల కళావేత్త, అసమాన కీర్తి సంపన్నుడు. ఆయన్ను ఇక్కడికి పిలిపించి వీరి నాట్యం ఏర్పాటు చేసి అతన్ని అడిగితే నిర్ధారించి ఈ సమస్యను పరిష్కరింపగలడు అని చెప్పాడు నారదుడు. ఆయన దేవాంశ సంభుడు కనుక దేవలోకానికి పిలిపించడం పెద్ద సమస్య కాదు అన్నాడు నారదుడు. వెంటనే ఇంద్రుడు తన సారథి అయిన మాతలిని పిలిపించి, నువ్వు వెంటనే వెళ్ళి మా ఆహ్వానంగా చెప్పి ఉజ్జయినీపురానికి చక్రవర్తి అయిన విక్రమార్కుణ్ణి తీసుకొని పంపాడు. ఉజ్జయిని నగర ప్రజలు ఆకాశం నుంచి దిగివస్తున్న అద్భుత రథాన్ని చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. రథాన్ని నగరద్వారం వద్ద నిలిపివేసి లోపలికి వస్తున్న మాతలిని ఒక దివ్యపురుషుడిగా భావించి ద్వారపాలకులు అడ్డు చెప్పలేదు. సభలోకి ప్రవేశించిన మాతలి తాను ఎక్కడినుంచి వచ్చింది, ఎందుకని వచ్చింది విక్రమార్కుల వారికి తెలియజేశాడు. రాజా, అదిగో నేను రథాన్ని బయటపెట్టి నిలబడి ఉన్నాను, ఆలస్యం చేయకుండా వెంటనే రమ్మని కోరాడు. విక్రమార్కుడు కొంత సందేహంతో భట్టి వంక చూశాడు. అతని మనసు గ్రహించి, దేవా, ఇంద్రుడంతటివాడు పిలుచుకుని రమ్మని రథం పంపినప్పుడు వెళ్ళకపోతే ఆయన్ను అవమానించినట్లవుతుంది. అది మీకు తగదు. నీకు మేలు కలగడానికే ఈ ఆహ్వానం వచ్చింది. ఆలోచించకుండా వెంటనే వెళ్ళిరా అన్నాడు భట్టి. వెంటనే విక్రమార్కుడు రథాన్ని అధిరోహించి అమరావతికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రుడు దేవతలను పంపి గౌరవంగా తోడుకొని రమ్మని చెప్పి దివ్య సభాభవనమైన సుధర్మకి వెళ్ళాడు. అక్కడ సింహాసనానికి దగ్గర ఉన్న గద్దెని వారు కూర్చోడానికి కేటాలించారు. దేవతలతో సహా విక్రమార్కుడు దేవసభకు వచ్చాడు. అతను సభలోని ఇంద్రునికి నమస్కరించాడు. ఇంద్రుడు, రాజా, నువ్వు ఉత్తమ పురుషుడివి. నీలో దేవతాంశ ఉంది. నీ కీర్తి ఈ దేవలోకానికి కూడా వ్యాపించింది అంటూ ఆయనను పలు విధాలుగా పొగిడి ఉన్నతాసనం మీద ఆసీనుణ్ణి చేశాడు. విక్రమార్కుడు కొంతకాలంపాటు స్వర్గంలోని సకల భోగాలను అనుభవిస్తూ ఇంద్రసభకి వెళ్లి అక్కడ విశేషాలు తెలుసుకుంటూ
ఆకాశగంగ తీరం మొదలైన చోట్ల విహరిస్తూ దేవతా స్త్రీల నృత్యగానాలను ఆనందిస్తూ హాయిగా కాలం గడిపాడు. తర్వాత ఒకరోజు, దేవేంద్ర, నేను వచ్చి సుమారు 15 రోజులు గడిచింది. మీరు నన్ను ఎందుకు రప్పించారో తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు విక్రమార్కుడు. అప్పుడు ఇంద్రుడు, విక్రమార్క, నువ్వు వచ్చిన వెంటనే చెబుతామని అనుకున్నాను. కానీ నిన్ను తొందరగా పంపటం ఇష్టం లేక చెప్పకుండా ఊరుకున్నాను. ఇప్పుడు చెబుతున్నాను. నా కొలువులో అప్సరసలలో రంభ, ఊర్వశిలిద్దరూ అతి ప్రవీణులు, భరతనాట్యంలో కడు నేర్పరులు. ఇప్పుడు వారిద్దరికీ తమలో ఎవరు ఎక్కువ అనే వివాదం సంభవించింది. నేను ప్రయత్నించాను, కాని వారిద్దరిలో తేడా గుర్తించలేకపోయాను. ఇక్కడ ఉన్నవారందరూ చెప్పలేకపోయారు. అప్పుడు నారదుడు నిన్ను రప్పిస్తే ఈ వివాదాన్ని సులభంగా పరిష్కరిస్తావు అన్నాడు. అందుకనే నిన్ను ఇక్కడికి రప్పించాను అన్నాడు. ఈరోజు ఇక్కడ నాట్యసభ ఏర్పాటు చేస్తాను. వారిద్దరూ చేస్తున్న నాట్యాన్ని చూసి ఎవరు ఎక్కువ అనేది నిర్ణయించాలి అన్నాడు. వెంటనే విక్రమార్కుడు, దేవతాప్రభువైన నీకు తెలియని విషయాలు మానవమాత్రుడనైన నాకు తెలుస్తాయా? మీరు నన్ను పిలిపించడం వల్ల నాకు మీ దర్శన భాగ్యం లభించింది. ఇదే నాకు చాలా గొప్ప విశేషం. మీరు పిలిపించి అడిగారు కనుక నేను నాకు తెలిసినంతవరకు పరిశీలించి తోచినది చెబుతాను అన్నాడు. రంభా, ఊర్వశిల నృత్యకళా ప్రదర్శనకు మునులని, దేవతలని కూడా అందరినీ ఆహ్వానించాడు. సభలో ఇంద్రుడు, విక్రమార్కుడు, అందరూ దేవతలు చూస్తుండగా ఇద్దరూ నాట్యం ప్రారంభించే ముందు విక్రమార్కుడు వారు ఇద్దరికీ పూలచెండులను చెరొకటి ఇచ్చి, మీరు వీటిని పట్టుకొని వదలకుండా నాట్యం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఇద్దరూ అలాగే వాటిని చేతులతో ఉంచుకునే నాట్యం చేయసాగారు. విక్రమార్కుడు ఆ 2 చెండులలో కందిరీగలను పెట్టి ఇచ్చాడు. రంభ నాట్యం చేస్తూ చెండుని గట్టిగా అదమడంతో కందిరీగ ఆమెను కుట్టింది. దానితో ఆమె ఆ పూలచెండును విసిరివేసి నాట్యం చేయసాగింది. కాని కందిరీగలు కుట్టడం వల్ల నాట్యంలో లక్ష్యం తప్పి నాట్యం చేయసాగింది. ఊర్వశి పూలచెండును మృదువుగా పట్టుకున్నందువల్ల ఆమెకటువంటి బాధలు లేక సులువుగా నాట్యం చేసింది. నాట్యం పూర్తిగాగానే విక్రమార్కుడు ఇంద్రుడితో పాటు సభలోని వారు అందరూ వినేలా, దేవేంద్ర, నాట్యంలో వీరిద్దరూ నిపుణులే. అయినా ఊర్వశి కంటే రంభలో ఒక చిన్న లోటున్నది. నేను వీళ్లకిచ్చిన పూలచెండ్లలో కందిరీగలను పెట్టి ఉంచాను. రంభ చెండును అదమడం వల్ల దానిలో ఉన్న కందిరీగలు కుట్టాయి. ఆ బాధను తట్టుకోలేక నాట్యంలో చిన్న తప్పు చేసింది. కాని ఊర్వశి అలా కాకుండా చెండును నేర్పుగా పట్టుకుని తన నాట్యచాతుర్యం ప్రదర్శించింది. అందుచేత ఊర్వశి మేలైంది. అంతమాత్రాన రంభ కూడా బాగానే చేసింది. ఆమె కూడా సన్మానించతగినది అని తీర్మానించాడు విక్రమార్కుడు. వెంటనే ఇంద్రుడు తన బుద్ధిచాతుర్యానికి సంతోషపడి రంభ, ఊర్వశిలను తగురీతిలో సన్మానించి వారికి బహుమతులిచ్చి పంపించాడు. ఇంక విక్రమార్కుడు ఇంద్రుడి దగ్గర సెలవు తీసుకుంటూ ఉండగా ఇంద్రుడు దివ్య రత్నాభరణాలు, విచిత్ర వస్తువులు, 32 బొమ్మలు కల మణులు తాపడం చేయబడిన విచిత్రమైన శిల్పంకల ఈ సింహాసనాన్ని బహుమతిగా ఇచ్చి, విక్రమారా, ఈ దివ్య సింహాసనం దేవతలకు కూడా లభించేది కాదు. నేను స్వర్గరాజ్యానికి పట్టాభిషిక్తుడినయ్యేటప్పుడు నాకు శంకరుడు దీనిని బహుమతిగా ఇచ్చాడు. నీమీద ఉన్న ఇష్టం చేత నీకిస్తున్నాను. దీనిమీద కూర్చుని రాజ్యపాలన చేసే అర్హత, శక్తి నీకొక్కడికే ఉన్నాయి. నువ్వు 1000 సంవత్సరాలు ఆరోగ్యంతో జీవించి ఉండేలా వరమిచ్చాను. అంతవరకు నువ్వు ఈ సింహాసనం మీద కూర్చుని ఎదురు లేకుండా రాజ్యపాలన చెయ్యి. నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి కొంతమంది దేవతలను తోడుగా నియమించి మాతలిని పిలిచి రథంలో విక్రమార్కుణ్ణి ఉజ్జయిని నగరం చేర్చమని పంపాడు. విక్రమార్కుడు తన నగరం చేరిన తరువాత కాళికాలయానికి వెళ్లి అమ్మవారిని స్తుతించి నగరవాసులకి తన రాకను తెలియజేశాడు. విక్రమార్కుడు ఇంద్రలోకం చేరిన దగ్గరనుంచి ఆయన దగ్గరనుంచి ప్రశంసలు, ఆశీస్సులు, వరాలు, బహుమతులు అన్నీ పొందిన విధానము భట్టికి తెలియజేశాడు. అంతా చెప్పి, భట్టి, నేనొక తెలివి తక్కువ పనిచేశాను. దేవేంద్రుడు నేను 1000 సంవత్సరాలు బతికి ఉండి రాజ్యపాలన చేయటానికి వరమిచ్చాడని చెప్పాను కదా. ఆ సమయంలో నీ విషయం ప్రస్తావించడం మరచిపోయాను. నేనడిగి ఉంటే ఇంద్రుడు నీకూ అలాంటి వరమే ఇచ్చేవాడు కదా. నువ్వు లేకపోతే నేను అన్నేళ్లు జీవించి ఏం ప్రయోజనం? ఈ రాజ్యం నాకెందుకు? ఇప్పుడు ఏమి చెయ్యాలో నాకు తోచడం లేదు అని చింతించాడు. అందుకు భట్టి, గడిచిపోయిన దాని గురించి ఆలోచించి ఉపయోగమేమిటి? దీనికి నేనొక ఉపాయం చెబుతాను. నేను కాళికాదేవిని ప్రార్థించి తపస్సు చేసి ఆమె కరుణ పొంది చాలా కాలం జీవించేలా వరం పొందుతాను. మీరు చింతించకండి అని అన్నగారికి నమస్కరించి కాళికాలయంలో 6 నెలలపాటు భట్టి తీవ్రంగా తపస్సు చేశాడు.
భట్టి నియమనిష్టలతో చేస్తున్న తపస్సుకు కాళికాదేవి ప్రత్యక్షమైంది. భట్టి ఆమెను పలు విధాలుగా స్తోత్రాలు చేశాడు. తల్లి, నేను 2000 సంవత్సరాలు జీవించి ఉండేలా వరం ప్రసాదించు అని ఆమెను ప్రార్థించాడు. అతని కోరిక విని కాళికాదేవి నవ్వింది. భట్టి, నీ కోరిక చాలా దుర్లభమైనది. ఇలాంటి వరం కావాలనుకుంటే ధైర్యం, సాహసం, వితరణ మొదలైన సద్గుణాలన్నీ కలిగిన ఒక రాజుని నా పీఠం వద్ద ఖండించి అతని శిరస్సును నాకు బలివ్వాలి. ఇలా చేయకపోతే మరో వరం కోరుకో అన్నారు కాళికా అమ్మవారు. దేవి మాటలు వినగానే భట్టికి దిగులు వేసింది. ఇంక నేనేమి చెయ్యాలి? నేను చేసిన తపస్సంతా వృధా. కాళికాదేవి చెప్పిన మహత్కార్యం చేయడం నా తరమా? సకల సద్గుణాలు కల రాజు ఎవరు? నాకోసం ఎవరు తన ప్రాణాలనిస్తారు? ఇలాంటివారు మా అన్న విక్రమార్కుడొక్కడే. ఈ విషయం ఆయనకు చెబితే ఏమనుకుంటాడో? ఒకవేళ ఆయన అంగీకరించినా, ప్రాణత్యాగానికి సిద్ధపడినా అలాంటివాడిని చంపి నేనెంతకాలం జీవించినా ఏం ప్రయోజనం అని చింతించాడు. తల్లి, నాకే వరం వద్దు. నువ్వు చెప్పిన లక్షణాలు కలవాడు విక్రమార్కుడొక్కడే. ఆయనతో ఆలోచించి తరువాత నేను చెబుతాను అన్నాడు భట్టి. అన్న దగ్గరకు విచారవదనంతో వచ్చాడు భట్టి. తమ్ముడు, ఏమైంది అనడిగాడు విక్రమార్కుడు. జరిగినది విని, దీనికంతా విచారం దేనికి? పద, నేను నా శిరస్సుని కాళికాదేవికి అర్పిస్తాను. మన వంశం నిలబడకానికి నేనైతే ఏంటి, నువ్వైతే ఏంటి, చింతించకు అంటూ భట్టి ఎంత చెప్తున్నా వినకుండా కాళికాలయానికి బయలుదేరాడు. విధిలేని పరిస్థితిలో భట్టి అతన్ని అనుసరించాడు. ఇద్దరూ కాళికాలయం చేరుకుని అమ్మవారికి నమస్కరించాక విక్రమార్కుడు తమ్ముణ్ణి చూసి, భట్టి, ఆలోచించకు, ఇదిగో ఖడ్గం. ఈ పరాశక్తికి ప్రీతి కలిగేలా వెంటనే నా మెడ నరుకు అని బలిపీఠం ముందు తలవంచాడు. విక్రమార్కుణ్ణి మళ్లీ బ్రతికించుకోవచ్చునన్న ధైర్యంతో కత్తి తీసుకుని కాళికి మెక్కి, తల్లి, నువ్వు కోరినట్లు రాజును బలిస్తున్నాను. నా మీద అనుగ్రహించి నాకు కోరిన వరమివ్వు అని భట్టి రాజు తల నరికి బలిపీఠం ముందు ఉంచి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. వెంటనే కాళికామాత ప్రత్యక్షమైంది. కుమారుడా, మెచ్చాను. నువ్వు కోరినట్లు 2000 సంవత్సరాలు జీవించి ఉండేలా వరమిస్తున్నాను. సుఖంగా ఉండు అన్న అమ్మని చూసి భట్టి నవ్వాడు. కాళికామాత, ఎందుకు నవ్వుతావు? నేను చెప్పినట్లు జరగదనుకుంటున్నావా అన్నది. మాత, నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే ఈ విక్రమార్కుడు మహీపతి ఇంద్రుడి నుంచి 1000 ఏళ్లు జీవించి రాజ్యపాలన చేయటానికి వరం పొందాడు. ఆ వరం పొందిన కొన్ని రోజులకే ఇతనికి మరణం సంభవించింది. దేవేంద్రుడి మాట అబద్ధమైంది. ఇది జరిగాక నీ మాట మాత్రం నిలుస్తుందని ఎలా నమ్మడం? ఆ వరంలాగే ఇది అవుతుందని నవ్వు వచ్చింది తప్పులేదు కదా అన్నాడు. వెంటనే భట్టి చెప్పింది నిజమే అని గ్రహించి కాళికాదేవి అతని వివేకానికి సంతోషించి, భట్టి, నీవు చెప్పింది న్యాయమే, కాని భూమి ఆకాశం తలక్రిందులైనా నా మాట తప్పదు. దేవేంద్రుడి వరం కూడా తప్పుకాదు. మీ ఇద్దరి ధైర్యసాహసాలని మనోనిబ్బరాన్ని తెలుసుకోవటానికి అలా కోరాను. నీకింకా ఏదైనా వరం కావాలంటే కోరుకో అన్నది. అమ్మా, మంచి సుగుణశీరుడైన రాజు మరణించాక నేనెంతకాలం జీవించి ఉన్నా ప్రయోజనం లేదు. కనుక నా మీద దయ ఉంచి ఇతన్ని బ్రతికించు తల్లి అని కోరుకున్నాడు. వెంటనే భట్టి విక్రమార్కుని శిరస్సును మొండెం దగ్గర చేర్చు అని చెప్పింది. అతనలా చేసేసరికి విక్రమార్కుడు నిద్రలోనుంచి లేచినట్లు లేచి ఎదురుగా ఉన్న దేవిని స్తుతించాడు. వారిద్దరికీ సకల శ్రేయస్సులు చేకూరాలని అంబ దీవించి మాయమైంది. తరువాత విక్రమార్కుడు, తమ్ముడు, దేవేంద్రుడు నాకు 1000 సంవత్సరాలు ఆయుర్దాయం వరమిస్తే కాళికాదేవి నీకు 2000 సంవత్సరాలు ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే నేను గతించిన తరువాత నీవు 1000 సంవత్సరాలు జీవించాలి. ఇందుకు నువ్వు నాలాగే చింతిస్తున్నావా అనడిగాడు. దానికి భట్టి, నీవు చెప్పింది నిజమే అన్నా, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. నాకు దీనికొక ఉపాయం తట్టింది. ఇలా చేయడం వల్ల నువ్వు 2000 సంవత్సరాలు జీవించవచ్చు అన్నాడు. అదెలా అన్నాడు విక్రమార్కుడు. మీరు సంవత్సరానికి 6 నెలలు రాజ్యపాలన చేస్తూ మిగిలిన 6 నెలలు దేశ సంచారం చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల 1000 ఏళ్లు రాజ్యపాలన చేయటానికి 2000 ఏళ్లు పడుతుంది. 6 నెలలు దేశ సంచారం చేయడం వల్ల మనకి చాలా విషయాలు తెలుస్తాయి అని చెప్పాడు భట్టి. మంచి ఆలోచన చెప్పావు భట్టి అని మెచ్చుకుని అది మొదలుకుని సంవత్సరానికి 6 మాసాలు రాజ్యపాలన చేస్తూ మరో 6 మాసాలు దేశ సంచారం చేయడం ప్రారంభించాడు విక్రమార్కుడు. ఒక్కోసారి భట్టి విక్రమార్కులు ఇద్దరూ కలిసి వెళ్లేవారు. వారు వెళ్లేటప్పుడు భట్టి కొడుకుకు రాజ్యభారం అప్పచెప్పి వెళ్లేవారు. ఓ భోజరాజా, ఇలా విక్రమార్కుడు మంచి సద్గుణాలను కలిగి ప్రజారంజకంగా పరిపాలించాడు. రాజు, మంత్రి, అన్నదమ్ముల ఐకమత్యాన్ని అందరూ పొగిడేవారు. విక్రమార్కుని గుణాలు విన్నావు కదా? అతని లక్షణాలు కొన్నైనా నీలో ఉంటే ఈ సింహాసనం అధిష్ఠించు, లేకపోతే నీకు ఆ అర్హత ఉండదు, వెళ్ళిపో అన్నది బొమ్మ. మంచి ముహూర్తం దాటిపోవడంతో ఆ రోజుకు భోజరాజు కొలువు చాలించి మందిరానికి వెళ్ళిపోయాడు. ఈ ప్రశ్నకు జవాబును కమెంట్లలో చెప్పండి.
దేవేంద్రుడి ఆస్థానంలో రంభా ఊర్వశిల వివాదాన్ని విక్రమార్కుడు ఏ విధంగా పరిష్కరించాడు? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మార్వలస్ ఎపిక్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.